హాయ్ ఎవ్రీవన్. రీసెంట్‌గా ఈ లైవ్ కాస్టింగ్ ఇండస్ట్రీ బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలుసు. సో, ఈ పెరుగుతున్న ఈ ఇండస్ట్రీ డిమాండ్‌కి చాలామంది లైవ్ కాస్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. సో, దీని గురించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నెట్‌లో అవైలబిలిటీ లేకపోవడం వల్ల, సో, ఇండియాస్ ఫస్ట్ 3D లైవ్ కాస్టింగ్ ట్రైనింగ్ అకాడమీ మాది విజయవాడలో ఉండడం వల్ల, సో, తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ కాల్స్ ఆర్ క్వెషన్స్ మమ్మల్ని అడుగుతున్నారు. సో, ఇండస్ట్రీ ఎట్లా స్టార్ట్ చేయాలి సార్? ఈ బిజినెస్‌లోకి ఎట్లాంటి స్కోప్ ఉంటది ఏంటనేది. సో, చాలా మందికి ఆన్సర్ చేయడం కష్టమైంది. సో, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఎవరన్నా దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ వీడియో చూడండి. మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో, లైఫ్ కాస్టింగ్ అంటే లివింగ్ బీయింగ్స్ మీద ఏ బాడీ పార్ట్ అయినా సరే రిప్లికేట్ తీసుకోగలిగిన ఈ ప్రాసెస్ ని లైఫ్ కాస్టింగ్ అంటారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో లైఫ్ సైజ్ మాత్రమే వస్తుంది. సో, ఈ సైజ్ ని పెంచలేం, తగ్గించలేం. సో, అందుకని దీనికి లైఫ్ కాస్టింగ్ అనే పేరు వచ్చింది. అండ్ లైఫ్ కాస్టింగ్‌కి వచ్చేసరికి ఒక 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో, అందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దీన్ని ప్లాస్టిక్స్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అంటే మన మెడికల్ ప్లాస్టిక్స్‌లో యూజ్ చేస్తారు. అందరికీ తెలిసిన ఇంకొక అప్లికేషన్ ఏంటంటే దీన్ని ఎస్ఎఫ్ఎక్స్‌లో యూజ్ చేస్తారు. అంటే మూవీ ఇండస్ట్రీస్‌లో వాటిలో యూజ్ చేస్తారు. మనకి ఫెమిలియర్‌గా ఉండాలి అంటే 'బాహుబలి' మూవీలో అనుష్క గారికి ఫేస్ కాస్టింగ్ అని ఏస్తారు. సో, అది మనందరికి తెలిసిన ఒక ప్రాసెస్. చాలా ప్రెస్టీజియస్‌గా కూడా టీజర్ లాంచ్ చేశారు రాజమౌళి గారు. ఈ ప్రాసెస్‌ని కూడా లైఫ్ కాస్టింగ్ అని అంటారు. ఇదొక అప్లికేషన్ అయితది. ఇంకొకటి ఈ ఆర్ట్ అప్లికేషన్. సో, ఈ ఆర్ట్ ఇండస్ట్రీలో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో బాగా ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ బేబీ కాస్టింగ్ అని, కపుల్ కాస్టింగ్ అని, సో, ఇవన్నీ కూడా ఈ ఆర్ట్ ఇండస్ట్రీ సెగ్మెంట్‌లో ఉంటాయి. ఈ 3 వేస్‌లో లైఫ్ కాస్టింగ్ అనేది దీనికి ఉన్న మేజర్ అప్లికేషన్స్ ఇవి. సో, ఇందులో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ వచ్చేసరికి ఆర్ట్ ఇండస్ట్రీ. అసలు దీని స్కోప్ ఎంత ఉందనేది చూద్దాం మనం. సో, ఈ ఆర్ట్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మేము ఈ సెగ్మెంట్‌లోకి వచ్చింది దాదాపుగా 2015 ఎండ్‌లో. అప్పుడు మేము చూసింది ఏంటంటే ఈ సెగ్మెంట్‌లో బేబీ కాస్టింగ్, కపుల్ కాస్టింగ్ ఈ 2 కాస్టింగ్స్‌కి మార్కెట్‌లో డిమాండ్ ఉంది అనేది మేము చూసాం. సో, అప్పుడు మేము స్టార్ట్ చేసింది కూడా ఈ రెండిటిని బేస్ చేసుకునే జర్నీని అయితే స్టార్ట్ చేసాం. కానీ ఈ లైఫ్ కాస్టింగ్ కాన్సెప్ట్ అనేది బాగా ఎవల్యూట్ అయిపోతుంది. దీంట్లో రకరకాల మోడల్స్ వచ్చేసాయి. సో, మేజర్‌గా మేము చేసే కాస్టింగ్స్ వచ్చేసరికి బేబీ కాస్టింగ్స్, కపుల్ కాస్టింగ్స్, ఫ్యామిలీ కాస్టింగ్స్, గ్రూప్ కాస్టింగ్స్ అని కూడా అంటాం మనం. ఫేస్ కాస్టింగ్స్, బాడీ కాస్టింగ్స్, ప్రెగ్నెంట్ బెల్లీ కాస్టింగ్స్, పెట్ పా కాస్టింగ్స్, పర్సనల్ గెస్టర్స్ అండ్ సమ్ ఇంటీరియర్ కాన్సెప్ట్స్ స్పెషల్‌గా చేస్తాం. ఇవి కొన్ని ఆన్ డిమాండ్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్టీరియర్ కాన్సెప్ట్స్ కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇన్ని టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ లోకి అప్‌గ్రేడ్ అయిపోయింది లైఫ్ కాస్టింగ్ ఆర్ట్ ఇండస్ట్రీ ఎస్పెషల్‌గా. సో, మేజర్‌గా ఇది ఇంత పెద్ద ఇండస్ట్రీ అవ్వడానికి కారణం ఏంటంటే మేము చూస్తున్న ఇదేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బేబీ కాస్టింగ్ ఉందనుకోండి. మేము చేసే రీసెర్చ్‌లో కూడా మాకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్ టు యువర్ బేబీ. సో, బేబీ కాస్టింగ్ వచ్చేసరికి ఎందుకంటే జనరల్‌గా మనం ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలంటే మనం చూసే ఒక 3 మేజర్ గిఫ్ట్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే గిఫ్ట్ అనేది డిఫరెంట్‌గా ఉండాలి. లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలి. అలాగే గిఫ్ట్ అనేది చాలా ఎమోషనల్లీ బాండెడ్ అయి ఉండాలి. సో, ఈ 3 ఉంటేనే గిఫ్ట్ అనేది దానికి వాల్యూ పెరుగుతుందన్నమాట. సో, ఈ 3 ఎస్పెషల్‌గా మన లైఫ్ కాస్టింగ్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఇది అంత పెద్ద మేజర్ ఇది అయిపోయింది. సో, అందుకనే దీని డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఈ లాట్ ఆఫ్ సెగ్మెంట్స్ లోకి కూడా ఈ లైఫ్ కాస్టింగ్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీని లైఫ్ వచ్చేసరికి ఎక్స్పెక్టెన్సీ 400+ ఇయర్స్ ఉంటుంది. అంటే జనరేషన్స్ అట్లా ఉండిపోతుంది అనమాట. సో, దీంట్లో ఉన్న ఎమోషనల్ బాండింగ్ అండ్ ఇది పార్ట్నరింగ్ ఆర్ట్ అంటారు. అంటే మీ బొమ్మను చూసి మీ పోర్ట్రేట్ డ్రా చేశారు అనుకోండి. జస్ట్ మీరు వాళ్ళని చూసి గీసినట్టు. సో, దాంట్లో ఒక ఎమోషనల్ ఇదేమి ఉండదు. అలాగే దీంట్లో ఏంటంటే పార్ట్నరింగ్ ఆర్ట్. సో, మీ సిగ్నిఫికెన్స్ డైరెక్ట్‌గా ఇప్పుడు మీ హ్యాండ్ మీరు ఆఫర్ చేస్తే గానీ మీ హ్యాండ్ మేము రిప్లికేట్ చేయలేం. సో, ఆ పార్ట్నరింగ్ ఆర్ట్ అనే కాన్సెప్ట్ దీంట్లో ఉండటం వల్ల అంత ఎమోషనల్‌గా పీపుల్ కనెక్ట్ అవుతారు. సో, అందుకనే ఈ లైఫ్ కాస్టింగ్ అనే దానికి ఎంత షార్ట్ టైమ్‌లో ఎంత గ్రోత్ ఈ కారణం వల్ల వచ్చింది. సో, బేబీ కాస్టింగ్‌కి ఇట్లా రీజన్స్ ఉన్నట్టే ప్రతి సెగ్మెంట్ లోను ప్రతి కాస్టింగ్స్‌కి చాలా టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఈవెన్ పెట్ చూసుకున్నా పెట్ కూడా అంతే కదా! పెట్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ చాలా తక్కువ. పెట్ మనం ఫ్యామిలీ మెంబర్‌లా చూస్తాం. సో, మెమరీస్‌ని స్టోర్ చేసుకోవాలని చాలా మంది అనుకోవడం వల్ల అసలు పెట్ కాస్టింగ్స్ కూడా ఇండియాలో అంత ట్రెండ్ అవుతుంది. యాస్ ఎ కాన్సెప్ట్‌గా లైఫ్ కాస్టింగ్ ఈస్ వెరీ గ్రేట్. సో, ఇప్పుడు యాస్ ఎ బిజినెస్‌గా లైఫ్ కాస్టింగ్ ఎట్లా ఉంటదో అసలు చూద్దాం. బిఫోర్ దట్ అసలు బిజినెస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు బిజినెస్ అంటే సింప్లీ నథింగ్ బట్ ఒక ట్రాన్సాక్షన్. అంటే ఎవరైనా ఒక అమౌంట్‌ని ఖర్చు పెడితే ఇంకొకళ్ళకి డబ్బులొస్తాయి. సో, ఈ ట్రాన్సాక్షన్స్‌ని మనం సింపుల్ టర్మ్స్‌లో బిజినెస్ అని మాట్లాడతాం. అంటే ఎక్స్‌పెండిచర్ చేయడం వల్ల బిజినెస్ అనేది జనరేట్ అవుతది. సో, అసలు మనం వేటి మీద ఖర్చు పెడతాం. జనరల్‌గా దీన్ని ఒక 3 కేటగరీస్‌లో డివైడ్ చేస్తాం. ఒకటి మనకి నీడ్
నీడ్ ఉన్న వస్తువుల మీద మనం ఖర్చు పెడతాం. నెక్స్ట్ వాంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ రీజన్. సో ఈ 3 వేస్ లో మనం ఖర్చు పెడతాం. నీడ్ అంటే మనకి నిత్యావసరమైన వస్తువులు అంటే ఫుడ్ గానీ, వాటర్ గానీ ఇట్లాంటి బేసిక్ ఫెసిలిటీస్ మీద మనం ఖర్చు పెడతాం. నెక్స్ట్ వాంట్ మనకు ఒక ఫోన్ కావాలి, ట్రాన్స్‌పోర్టేషన్ కావాలి. సో ఇట్లాంటి వాటి మీద మనం ఖర్చు పెడతాం. అవి వాంట్ అంటే నీడ్ కాదు. ఏంటంటే ఇవి లేకపోతే మనం బతకలేమని కాదు గానీ మనకి కావాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ రీజన్. సో దిస్ ఇస్ ద సెగ్మెంట్ వేర్ రిచ్ బ్రాండ్స్ ఆర్ బిల్ట్. సో రీజన్ సెగ్మెంట్ లోకి వచ్చేసరికి లగ్జరీ బ్రాండ్స్ అని ఉంటాయి. ఐఫోన్ మీకు అది నీడ్ కాకపోవచ్చు కానీ మీరు అది యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇట్స్ ఎ రీజన్. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్, యూఆర్ డ్రాయింగ్ 50,000 or 6,000 శాలరీ, డెఫినెట్లీ మీ చేతిలో ఒక ఐఫోన్ ఉండాలి అనేది ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. అలాగే మీరు బ్యాంక్ మేనేజర్ లేకపోతే ఏదో ఒక చిన్న మేనేజర్ పొజిషన్ లో ఉన్నారనుకోండి, సో మీ టీం మీకు ఒక కార్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. మేబీ మీ ఇల్లు పక్కనే అయి ఉండొచ్చు కానీ వాళ్ళకి మీరు కార్ లో రావాలి. సో ఆ రీజన్ కి మీరు కొనుక్కుంటారు. కంఫర్ట్ కోసము లేదంటే ట్రావెల్ టైం తగ్గించడం కోసం, జర్నీ కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేయడం కోసం కాదు కదా. సో ఇది రీజన్ అనమాట. సో ఇలా ఈ 3 వేస్ లో మనం అమౌంట్స్ అనేవి ఖర్చు పెడతాం. సో ఈ నీడ్ సెగ్మెంట్ కి వచ్చేసరికి టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ ప్రాఫిట్ ఇది కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ వాంట్ సెగ్మెంట్ లో వచ్చేసరికి సర్వైవల్ స్టేజ్ ఉంటుంది. ప్రాఫిట్ మేకింగ్ అనేది స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పటికి దాంట్లో కాంపిటీషన్ బిల్డ్ అయి ఉంటుంది. బట్ దర్ ఇస్ ఎ సెగ్మెంట్ కాల్డ్ రీజన్. ఈ సెగ్మెంట్ లో మనకి ప్రాఫిట్ మేకింగ్ కి చాలా స్కోప్ ఉంటుంది. కానీ మనం పెరిగిన వాతావరణమే కానివ్వండి లేకపోతే కానీ జనరల్ మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నీడ్ సెగ్మెంట్ వైపుకి వెళ్తాం. మన పెద్దవాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా వాళ్ళేం చెప్తారంటే ఈ వస్తువు అందరికీ కావాలి కాబట్టి ఇది స్టార్ట్ చేయాలి అని చెప్తారు. సో అది కాదండి మనం స్టార్ట్ చేయాల్సింది. కొత్తగా వచ్చే ఏ స్టార్ట్అప్ కంపెనీ అయినా సరే మీరు బ్రాండ్ అవ్వాలి అనుకుంటే లేదంటే మీరు పెద్ద స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటే రీజన్ సెగ్మెంట్, ఇప్పుడు మన లైఫ్ కాస్టింగ్ ఉన్న స్టేట్, ఆ సెగ్మెంట్ లో బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఉత్తమమైన ఐడియా అనమాట. ఎస్పెషల్లీ లైఫ్ కాస్టింగ్ అనేది ఆ సెగ్మెంట్ లోనే ఉంది. సో అందుకని దీని గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ మేకింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. యాజ్ పర్ సమ్ స్టడీస్ ఇండియాలో ఈ లైఫ్ కాస్టింగ్ ఇండస్ట్రీకి 14,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. కానీ 100 players కూడా లేరు ఇండియా మొత్తం మీద. సో అంత స్కోప్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ కి ఉంది. కాబట్టి ఎక్కువ మంది దీని గురించి ఇప్పుడు బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. అందుకే మమ్మల్ని కూడా అప్రోచ్ అవుతున్నారు. ఎక్కువ మంది మాకు వచ్చేవాళ్ళు ఇంటి నుంచి వర్క్ చేయాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ హౌస్ వైఫ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు. సో వాళ్ళ కోసం కూడా మేము ఆ కోర్సెస్ లో చిన్న చిన్న చేంజెస్ కూడా చేసాము. యూజువల్ గా మేము ఫస్ట్ నుంచి 10 types ఆఫ్ కోర్సెస్ అయితే మా దగ్గర ఉంటాయి. అందులో మేము ఒక్క కోర్స్ మాత్రమే ప్రెసెంట్ మార్కెట్ లోకి అనౌన్స్ చేసాం. ఆ ఒక్క కోర్స్ లోనే ఎక్కువ మంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి సో బయటకు వెళ్ళి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు. సో అదేంటంటే ప్రొఫెషనల్ లైఫ్ కాస్టింగ్ ట్రైనింగ్ కోర్స్ అది. సో అది వచ్చేసరికి 45 days ఉంటుంది. సో 45 days లో మీకు ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్ కాస్టింగ్, బేబీ కాస్టింగ్ అని, కపుల్ కాస్టింగ్ అని, ఫ్యామిలీ అండ్ గ్రూప్ కాస్టింగ్ అని, పెట్ కాస్టింగ్, ప్రెగ్నెంట్ బెల్లీ కాస్టింగ్స్, ఫేస్ కాస్టింగ్స్, బాడీ కాస్టింగ్స్, ఇట్లా అన్ని టైప్స్ ఆఫ్ లైఫ్ కాస్టింగ్స్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ తో పాటు ప్రొఫెషనల్ స్కిల్ నేర్పిస్తారు. దానికి సంబంధించిన ఒక ట్రైనింగ్ కోర్స్ స్ట్రక్చర్ ఉంటుంది. సో యాజ్ పర్ ద కోర్స్ స్ట్రక్చర్ అన్నిటి గురించి మీకు ఫుల్ డీటెయిల్డ్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సో ఈ కోర్సు మాకు జరిగేది. ఇదేంటంటే కంప్లీట్ గా స్టూడియో స్టార్ట్ చేసుకోవాలి మా అలాగా అనుకున్న వాళ్ళు ఎక్కువ దీన్ని ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా చాలా మంది అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి రావడం, 45 days టైం స్పెండ్ చేయడం హౌస్ లోనే జరుగుతుంది. ఆ ట్రైనింగ్ కూడా చేసుకుని మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతుంది. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఈ పెరుగుతున్న డిమాండ్ కి మాకు వస్తున్న ఇన్పుట్స్ కి ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ అడిషనల్ ఇన్కమ్ కోసం లేదంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అడిషనల్ ఇన్కమ్ కోసం ఈ కోర్సెస్ ని అడగడం కానీ ఇట్లాంటిదంతా జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి దీన్ని కూడా మేము ఏం చేసామంటే కొంచెం బడ్జెట్ లోకి అయితే తీసుకొచ్చాము ఈ కోర్స్ని. అండ్ టైం కూడా తగ్గించాం. సో బడ్జెట్లో తీసుకొచ్చిన కోర్స్ వచ్చేసరికి ఇది 15 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇదేంటంటే సర్టిఫైడ్ లైఫ్ కాస్టింగ్ ఇనిషియేటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కమర్షియల్ గా ఏ సెగ్మెంట్స్ లో అయితే ఇప్పుడు ఈజీగా బిజినెస్ జనరేట్ అవుతుందో ఆ సెగ్మెంట్స్ ని ఫోకస్ చేస్తూ 15 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వబడుతుంది. సో ఈ 15 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఈ కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసరికి బేబీ కాస్టింగ్ అండ్ కపుల్ కాస్టింగ్ అండ్ గ్రూప్ కాస్టింగ్ ఆర్ ఫ్యామిలీ కాస్టింగ్. సో ఈ 3 topics మీద మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. ఇది 15 days జరుగుతుంది. ఇది మేబీ విజయవాడలో బ్యాచెస్ రన్ అవుతున్నాయి, హైదరాబాద్ లో కూడా రన్ అవుతూ ఉంటాయి. ఈ రెండిట్లో మీరు ఏ లొకేషన్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే బ్యాచ్ కి 10 members మాత్రమే మేము అలో చేయాలి. 10 members కంటే ఎక్కువ బ్యాచ్ కి నేర్చుకునేటప్పుడు అది ఫోకస్ గా నేర్చుకోలేరు. సో బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రకరకాల డౌట్స్ రైజ్ అవడం ఇట్లాంటి అంతా కూడా ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం 10 members మాత్రమే మేము బ్యాచ్ కి తీసుకుంటున్నాం. 1 or 2 more అయితే ఓకే, కానీ అంతకు మించి అయితే మేము అలో చేయలేము. సో అది కూడా కొంతమంది దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందుగా రిజిస్టర్ అయితే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ 2 courses కూడా జస్ట్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కాదు. అంటే ఎవరైనా వచ్చి మీకు బోర్డు మీద జస్ట్ చెప్పేసి
వెళ్ళిపోయే టైప్‌లో ఏముండవు. ఈ 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా బిజినెస్ బూట్ స్టార్ట్ చేసుకోగలిగేలానే ఉంటాయి. అంటే ఇవన్నీ ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ ఉంటది. సో, ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆన్‌లైన్ అనేది అసలు సూటబుల్ ప్లాట్‌ఫామే కాదు. సో, అందుకనే మేము కూడా ఆఫ్‌లైన్‌కి మిమ్మల్ని అందరిని రప్పించేది. సో, చాలామంది అడుగుతున్నారు ఆన్‌లైన్‌లో అవ్వదా అండి అని. యెస్. డెఫినిట్‌గా అవ్వదండి. ఆన్‌లైన్‌లో అవ్వగలిగితే ఖచ్చితంగా మేము కూడా చేస్తాము. మాకు కూడా కొంచెం కమర్షియల్‌గా కూడా వర్కౌట్ అవుతది ఆన్‌లైన్ అయితే. కానీ ఇది ఆన్‌లైన్‌లో చేయలేము. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చేయలేము. ఊరికే ఏదో సరదాగా నేర్చుకోవడానికి మీకేమన్నా కావాలి అనుకుంటే సంహౌ మీరు ట్రై చేయొచ్చు. కానీ ఇది ఆన్ హ్యాండ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప ఈ లైఫ్ క్యాచింగ్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. సో, కాబట్టి మేము కూడా మిమ్మల్ని స్టూడియోకి రమ్మని చెప్తాము. సో, మీరు రావాల్సి ఉంటది. 15 డేసో లేకపోతే 45 డేసో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇందులో మీరు నేర్చుకునేది ఏంటంటే మీ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో యాజ్ పర్ కోర్సు మీరు నేర్చుకుంటారు. దాంతో పాటు ఇక్కడ మీకు ప్రాక్టీస్‌లో ఏదైతే మీరు మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారో లేదంటే ఇక్కడ యూజ్ చేసిన టూల్స్ గానీ, చిన్న చిన్న ఎక్విప్‌మెంట్ గానీ, మెటీరియల్స్ గానీ అవన్నీ కూడా కోర్స్‌లో వాడి మీకు ప్రొవైడ్ చేస్తాం. దీంతో పాటు మీరు ఇంటికి తీసుకెళ్ళి స్టార్ట్ చేయడానికి కావాల్సిన టూల్స్ అంటే దగ్గర దగ్గర ఒక 140-150 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి ఈ లైఫ్ కాస్టింగ్ ఇండస్ట్రీకి. ఇది అంత ఈజియెస్ట్ ఇదైతే కాదు. సో, ఆ టూల్స్ గానీ, మెటీరియల్స్ గానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 10 కాస్టింగ్ సరిపడే మెటీరియల్స్ దాంట్లో ప్రొవైడ్ చేస్తాం. ఈ లైఫ్ కాస్టింగ్ సంబంధించిన ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి 15,000 అప్రాక్సిమేట్‌లీ మనం వేసుకున్నాం. ఈ 10 కాస్టింగ్స్ యూజ్ చేసి మీరు ఒక 3 మంత్స్‌లోనో, 6 మంత్స్‌లోనో 10 కాస్టింగ్స్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు ఒక 1.5 లాక్ వరకు కూడా దీని నుంచి రిటర్న్ తీసుకునే స్కోప్ ఉంటది. సేమ్ వే ఏదైతే 45 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఎంటర్‌ప్రెన్యూరల్ ప్రోగ్రామ్ మనం అనుకున్నామో దాంట్లో 15 కాస్టింగ్ సంబంధించిన మెటీరియల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒక దగ్గర ఒక 2.5 లాక్ వరకు మీరు మేము ఇచ్చిన మెటీరియల్స్ తోనే ఎర్న్ చేయొచ్చు. సో, దీంట్లో మీకు టేక్ అవేకి వచ్చేసరికి మీరు సర్టిఫైడ్ లైఫ్ కాస్టర్ సర్టిఫికేట్ తో మీరు ఇంటికి వెళ్తారు. దాంతో పాటు ఏదైతే మార్కెటింగ్ స్టఫ్ బేసిక్ గా కావాల్సిన మార్కెటింగ్ స్టఫ్ ఏదైతే ఉందో అంటే విజిటింగ్ కార్డ్ కానీ, పాంప్లెట్ కానీ, బ్రోచర్ కానీ ఇట్లాంటి ఏదైతే మీరు రెడీ చేసుకోవాలనుకుంటారో క్యాటలాగ్ కానీ ఇట్లాంటివి రెడీ చేసుకోవాలనుకుంటారో దీనికి కావాల్సిన ఎడిటబుల్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు ప్రొవైడ్ చేయగలుగుతాయి. సో, అంటే మీరు పెద్దగా ఏం ఆలోచించకుండా ఇమీడియట్‌గా మీరు బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవడానికి కావాల్సిన కంప్లీట్ స్కోప్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అదే అమౌంట్‌తో మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో, కాబట్టి అడిషనల్‌గా మీరు మళ్ళీ ఎళ్లి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. ఏదైతే ఇనీషియల్‌గా మీరు ఫీ ఇక్కడ పే చేస్తారో దాంట్లోనే మీకు ఇమ్మీడియట్‌గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన స్టఫ్ మొత్తం కూడా దీంట్లో వచ్చేస్తది. అండ్ మోరోవర్ చాలా మంది అడిగేది ఏంటంటే, "సార్ కోర్స్ అయితే మేము నేర్చుకోగలుగుతాం గానీ బిజినెస్ స్కిల్స్ అవి మా దగ్గర లేవు సార్" అని. దీంట్లో బిజినెస్ స్కిల్స్ కూడా ఒక చిన్న పార్ట్ లాగానే ఈ కోర్స్‌లో కండక్ట్ చేయబడతాయి. జనరల్‌గా ఉండే బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ కూడా మేము మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తాం. జనరల్‌గా మనకి అంటే అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, సేల్స్, ప్రొడక్షన్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అకౌంట్స్, లీగల్ అండ్ కంప్లైన్సెస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్. సో, ఇట్లాంటి అన్ని టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ లో మనం వర్క్ ఎలా చేసుకోవాలి, బిజినెస్ ని బ్రాండ్ లాగా ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, సో ఏ ఏరియాస్ లో ఫోకస్ ఎక్కువ చేయాలి, సో ఇట్లాంటి బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మీకు దీంట్లోనే ప్రొవైడ్ చేస్తాం. ఇంకా అందరూ కొంచెం రెగ్యులర్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, సార్ యూట్యూబ్‌లో వాటిలో ఇవి చూపిస్తున్నారు కదండీ! జస్ట్ ఒక 5, 10 మినిట్స్‌లో అయిపోయే ప్రాసెస్‌లా చూపిస్తున్నారు. సో, దీనికి ఇంత వర్క్ ఉంటదా? ఇంత ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవాల్సినంత ఉంటదా? అని చెప్పేసి ఎక్కువ అడుగుతూ ఉంటారు. యెస్. అబ్సల్యూట్‌లీ అండి. యూట్యూబ్‌లో చూపించే వర్క్ మీకు సింప్లీ చెప్పాలి అంటే జస్ట్ ఒక 10 మినిట్స్‌లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి డీమోల్డ్ చేసి ప్రజెంట్ చేసేసినట్టు చూపిస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ దాని గురించి పెద్ద నాలెడ్జ్ ఎవరికీ లేదు కాబట్టి సో, వాళ్ళు ఏది చెప్తే అదే స్టాండర్డ్ అని అనుకుంటాం మనం. అలా లేదండి. అలా ఉండదు. జస్ట్ మనం ఇంప్రెషన్ తీసుకోవడానికి మనకు పట్టే టైమే 20 మినిట్స్ యాక్చువల్లీ. 20 మినిట్స్‌లో ఇంప్రెషన్స్ మనం తీసుకున్న తర్వాత అది 3 డేస్ కంటిన్యూస్‌గా సన్‌లైట్‌లో డ్రై అవ్వాలి. అదర్‌వైజ్ మనం దాని మీద ఒక టూల్ కూడా పెట్టి ఒక చిన్న బబుల్ కూడా తీయలేం. సో, అంత సెన్సిటివ్‌గా ఉంటది. సో, ఈ 3 డేస్‌లో డ్రై అవ్వాలి. డ్రైయింగ్ అయిన తర్వాత మళ్ళీ దానికి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వర్క్ ఉంటది. సో, మా దగ్గర ఉన్న స్టాండర్డ్ ప్రొసీజర్స్ వచ్చేసరికి వర్క్ ఫ్లో ప్రొసీజర్ అంటే మేము 3 డేస్ కంటిన్యూస్‌గా దాన్ని సన్‌లైట్‌లో డ్రై అయిన తర్వాత అప్పుడు మేము కోర్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాం దాంట్లో. కోర్ ప్రొడక్షన్ వర్క్ అంటే బేసిక్‌గా బబుల్ రిమూవింగ్ అంటారు. సో, దానికి వచ్చే అడిషనల్ బబుల్స్ ఇట్లాంటివన్నీ రిమూవ్ చేయడం అంతా 1 డే వర్క్ ఉంటది. దాని తర్వాత ఫిల్లింగ్స్ వర్క్ అని ఉంటది. దాని తర్వాత ఫినిషింగ్ వర్క్ అని ఉంటది. తర్వాత దాన్ని ఫైన్ ఫినిషింగ్ వర్క్ అని ఉంటది. ఆ తర్వాత దాన్ని కటింగ్ చేయడం ఎట్లా ఆ ప్రాసెస్ ఉంటది. తర్వాత దాన్ని శాండింగ్ చేయడం. హోల్స్ అవి ప్లేస్మెంట్స్ కానీ హోల్స్ డ్రిల్ చేసుకోవడం కానీ తర్వాత ఫిక్సేషన్. సో, మేజర్ పార్ట్ ఏంటంటే ఫిక్సేషన్. ప్రెజెంటేషన్ పార్ట్ వెరీ వెరీ క్రూషియల్. చాలా సింపుల్‌గా అనిపిస్తది. సో, పెయింటింగ్ దాన్ని తర్వాత పెయింట్ క్యూరింగ్ అండ్ ఇట్లాంటిదంతా కూడా సో, డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ ప్రొసీజర్స్‌లో ఉంటాయి. ఆబ్వియస్లీ యూట్యూబ్‌లో ఎంబీబీఎస్ చేయడం కూడా 3 డేస్ పని అన్నట్టు చూపిస్తూ ఉంటారు. సో, అవి నమ్మయితే మనం సర్జరీస్ చేయలేం కదా! మేబీ సర్జరీస్ కూడా చేసేస్తున్నారు. యూట్యూబ్ అనేది కొంతవరకు
బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ పూర్తిగా దాని మీద రిలే అయ్యేంత స్టేజ్కి ఇంకా మనం మన కాంటెంట్ క్రియేటర్స్ పూర్తి స్థాయిలో ఇది అవ్వలేదు. సో బేసిక్ నాలెడ్జ్ వరకు అయితే మీరు యూట్యూబ్ని ట్రస్ట్ చేయొచ్చు. పూర్తిగా ప్రొఫెషనల్ నాలెడ్జ్కి మాత్రం యూట్యూబ్ అనేది గుడ్ ప్లాట్ఫామ్ కాదు యాజ్ ఆఫ్ నౌ అయితే. ఇంకొక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే మేము దీంట్లో నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో దానికి వెరీ సింప్లీ మీరు ఈ బిజినెస్ ని సెకండరీ ఇన్కమ్ కింద మీరు చూసి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే 2 to 2.5 lakhs ఇన్వెస్ట్ చేసుకుంటే వెరీ డీసెంట్ అమౌంట్. ఆబ్వియస్లీ మీకు మంత్లీ ఒక 50,000 వరకు రిటర్న్స్ దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే దీన్ని మీరు ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటారో 3 to 3.5 lakhs అనేది డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దట్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ బిజినెస్ కింద దీన్ని చూడడానికి. అది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ రన్ లో మీరు మళ్ళీ కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ దీంట్లో మీరు 1 lakh వరకు కూడా ఎవ్రీ మంత్ ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉండదు. సో ఇంకొకటి నేను రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ బేసిక్ గా మేము ఆర్టిస్టులం కాదు, ఈ ఇండస్ట్రీ ఏమో కంప్లీట్ గా ఆర్టిస్ట్ కి సంబంధించిన ఇదైతే ఉంది. సో మేము మాకు ఎంతవరకు సూట్ అవుతుంది ఇండస్ట్రీ అనేది, ఇట్లాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఎస్ సార్, ఇది ఆర్టే, కానీ ఇప్పుడు బిజినెస్ గా స్టార్ట్ చేయడానికి మీరు ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనకి 2 ways లో ఈ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎదర్ యు ఆర్ టాలెంటెడ్ ఆర్ యువర్ స్కిల్డ్. మీకు సొంతంగా టాలెంట్ ఉండి బేసిక్ మీరు ఆర్టిస్ట్ అయితే యువర్ టాలెంటెడ్, మీరు ఈ బిజినెస్ కి 100% ఫిట్. ఇఫ్ యూఆర్ నాట్ టాలెంటెడ్ యూ కెన్ లెర్న్ స్కిల్ నేర్చుకుని కూడా దీన్ని ఇచ్చేయచ్చు. మీకు చాలా సింపుల్ గా చెప్పాలి అంటే, స్ట్రైట్ లైన్ గీయడానికి మీకు టాలెంట్ కావాలి. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా మీరు స్ట్రైట్ లైన్ గీయడానికి చాలా టాలెంట్ కావాలి, లేదంటే అది ఏ వంకరో పోతుంది అనమాట. కానీ ఎప్పుడైతే మీరు స్కిల్డ్ వచ్చారో మీకు ఒక టూల్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఒక చిన్న స్కిల్ తీసుకుని మీరు స్ట్రైట్ లైన్ చాలా ఈజీగా గీయగలుగుతారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సో దిస్ ఈజ్ స్కిల్. టాలెంటెడ్ గా ఉన్న ఇండస్ట్రీని మేము కొన్ని టూల్స్ కానీ ఇట్లాంటి చిన్న ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం వల్ల కంప్లీట్ గా స్కిల్డ్ వర్క్ కింద మార్చేస్తాం. సో ఎప్పుడైతే మేబీ యూఆర్ నాట్ అన్ ఆర్టిస్ట్, స్కిల్ నేర్చుకోవాలనే తపన కనుక మీకుంటే ఖచ్చితంగా నేర్చుకోగలరు. ఎందుకంటే ఈరోజు మేము ఇంట్రొడ్యూస్ చేసిన టూల్స్ కానీ, మేము రీసెర్చ్ చేసి ఆల్రెడీ పెట్టుకున్న టూల్స్ కానీ, స్టాండర్డ్ ప్రొసీజర్స్ కానీ, ఇవి మీరు నేర్చుకోగలిగితే మీరు ఫుల్లీ ఫిట్ అవుతారు ఈ ఇండస్ట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఇంకో క్వశ్చన్ రెగ్యులర్గా మమ్మల్ని అడిగేది ఏంటంటే, సార్ ఈ మెటీరియల్స్ ఇవి బయట దొరకవు కదా, సో ఇండస్ట్రీ అనేది ఇప్పుడే డెవలప్ అవుతుంది కదా, సో ఈ మెటీరియల్స్ కానీ లేదంటే ఫ్రేమ్స్ ఏదైతే మీరు యూస్ చేస్తున్నారో ఇవన్నీ మాకు మా ఏరియాలో దొరకవు, సో ఇలాంటివి మేము మీ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎస్, వీ కెన్ సప్లై అండి. మేము ఆ మెటీరియల్స్ అయితే మీకు సప్లై చేయగలుగుతాం. ఓన్లీ మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ వరకు మేము ఆ కమిట్మెంట్ ఇస్తాం, బయట వాళ్ళకి ఇవ్వలేము. ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్లీ ఇంపార్టెంట్ మెటీరియల్స్. దీని యూసేజ్ తెలియకుండా కూడా మీరు మెటీరియల్ తీసుకెళ్ళినా అంత పెద్ద యూజ్ అయితే ఏమి ఉండదు. మెటీరియల్స్ ఏదైతే కోర్ మెటీరియల్స్ అండ్ రా మెటీరియల్స్ ఉన్నాయో అవి మేము సప్లై చేస్తాం. ఎందుకంటే ఇవి కంప్లీట్లీ నాన్ టాక్సిక్ అండ్ నాన్ ఎలర్జిటిక్. ఇండస్ట్రీ ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి బయట మార్కెట్లో ఇవి దొరకవు. అప్పటి వరకు మేమైతే దీన్ని సప్లై చేయడానికి వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. అండ్ మీకు మీ వెండర్స్కి లోకల్గా మీరు సోర్స్ చేసుకోవాల్సిన కొన్ని వస్తువులు కూడా ఉంటాయి, వాటికి కూడా మేము వీలైనంత వరకు సపోర్ట్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆల్రెడీ మేము అక్రాస్ సౌత్ ఇండియా కూడా కాస్టింగ్స్ అన్ని డీల్ చేస్తున్నాం. సో మార్కెట్ ప్రతి చోట ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో మేము విజయవాడ నుంచి అక్కడ వరకు బిజినెస్ చేస్తున్నాం అంటే చాలా చోట్ల మార్కెట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ మెల్లమెల్లగా దీన్ని ఫ్రేమ్స్ కానీ లేదంటే దీనికి వాడే పెయింటింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చిన్నగా షాప్స్ వాళ్ళు తెచ్చి పెట్టుకోవడం కూడా మేము చూస్తున్నాం. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అవుతుంది. రా మెటీరియల్స్ వరకు అయితే ఎప్పటికీ లేవు, కానీ అవైతే మేము ఖచ్చితంగా మీకు ఎక్కడున్నా సప్లై చేయగలుగుతాం. సో ఇంకొక క్వశ్చన్ అడిగేది ఏంటంటే, జనరల్గా ఈజ్ ఇట్ రైట్ టైం అండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు నీడు, వాంట్, రీజన్, ఈ మూడిట్లో రీజన్ సెగ్మెంట్ నుంచి వాంట్కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఒక స్టేజ్ ఉంటుంది, వెరీ మ్యాజికల్ స్టేజ్ అనమాట. సో ఇప్పుడు లైఫ్ కాస్టింగ్ అదే వైబ్లో ఉంది. సో రీజన్ నుంచి ఇది వాంట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మేము చూస్తున్నాం ప్రజెంట్ సినారియోస్లో ఈ కపుల్ కాస్టింగ్స్ ఇట్లాంటివి మేము ఆన్ ద స్టేజ్ చేయడానికి ఎక్కువ ఆర్డర్స్ కూడా ఈ రీసెంట్ టైమ్స్లో మాకు వస్తున్నాయి. సో మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మేము ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఈ రింగ్స్ మార్చుకునే కల్చర్ మనది కాదు, దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అది లేకుండా ఎక్కడ ఎంగేజ్మెంట్స్ కూడా జరగట్లేదు ఇప్పుడు. కానీ దాంట్లో ఏ సెంటిమెంటల్ ఫీల్ అయితే ఉండదు. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్న ఒక కొత్త కల్చర్ ఏంటంటే ఈ కపుల్ కాస్టింగ్స్. సో ఎంగేజ్మెంట్స్లో కపుల్ పెరుగుతున్నారు, వాళ్ళు ఆ ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ కలిసి ఒకటే క్షణం, అంటే వాళ్ళు చేసుకునే ప్రామిస్ విల్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ అనే ఒక ప్రామిస్ని
వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో, ఇట్లాంటి ఏవైతే కల్చర్ కింద మారే యాస్పెక్ట్స్ లైఫ్ కాస్టింగ్స్‌కి ఇంకొంచెం ఎక్కువున్నాయి. సో, దానివల్ల ఇది రీజన్ సెగ్మెంట్ నుంచి వాంట్ సెగ్మెంట్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. సో, ఇప్పుడు ఎవరైతే ఈ ఇండస్ట్రీని యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఇన్ అయ్యి గ్రాబ్ చేసుకోగలుగుతారో ఆబ్వియస్‌లీ వాళ్ళు మంచి ఫ్రూట్స్ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. సో, అది వాంట్ సెగ్మెంట్ అయిపోయి తర్వాత మళ్ళీ నీడ్ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు సర్వైవల్ మోడ్‌లోనే ఉంటారు గానీ ప్రాఫిట్స్ అయితే తీసుకోలేరు. సో, దిస్ ఈస్ ద రైట్ టైమ్. సో, అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ అంత ట్రెండ్ అవుతుంది. మాకు ఎక్కువ కాల్స్ రీచ్ అవుతుంది. ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. సో, కాబట్టి ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ. ఎందుకంటే ఈరోజు మీరు స్టార్ట్ చేయకపోతే మీ ప్లేస్‌లోనో, మీ రీజియన్‌లోనో లేకపోతే మీ ఊర్లోనో మీ కాంపిటీటర్ స్టార్ట్ చేస్తారు. సో, ఎందుకంటే మీరు అప్పుడు ఎక్కువ ఆలోచించినా మీకు ఛాన్స్ అనేది మీరు లూజ్ అవుతారు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు స్టూడియో విజిట్ చేయండి. క్లారిఫికేషన్ తీసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ. దట్స్ మై సజెషన్.